మళ్ళీ గౌతమ్‌ని విడదీయడంలో వసుంధర కుట్ర ఉందని అరవింద్ తనకున్న అనుమానాన్నయితే అందరి ముందు చెప్తాడు. కానీ దాన్ని మాలిని ఒప్పుకోదు. మా అమ్మ చాలా మారిపోయింది. మళ్ళీతో చాలా పాజిటివ్‌గా ఉంటుంది. మీరెందుకు ఇలా చెప్తున్నారు అన్నట్టు అంటూ ఉంటుంది. కానీ శరత్ మాత్రం అరవింద్ చెప్పేది నిజమే. ఆ మీడియా అటాక్ కానీ, ఆ హాస్పిటల్‌కి సంబంధించినవి గానీ, ఇవన్నీ వసుంధరనే చేసింది అనైతే అనుకుంటూ, ఎందుకు అనుమాన పడాల్సి వస్తుంది అంటే, మీ అమ్మ అంతకు ముందులాగా ప్రతి ఒక్క విషయంలోనూ ఇన్వాల్వ్ అయ్యేది. ఇప్పుడసలు మళ్ళీ విషయంలో ఇన్వాల్వ్ అవ్వడం లేదు. దీన్ని బట్టి చూస్తే మీ అమ్మ ఇదంతా చేస్తుందేమో అన్నట్టు చెప్తూ ఉంటాడు. ఇక మీరాకు కూడా ఆలోచన వస్తుంది. ఎప్పుడు నేను మళ్ళీ అంటే పడని వసుంధర గారు ఇప్పుడు ఇలా కామ్‌గా ఉన్నారు అంటే, ఇది ఆలోచించాల్సిన విషయమే అనైతే అనుకుంటూ ఉంటారు. ఓవైపు మళ్ళీ గౌతమ్ వాళ్ళ ఇంటి ముందే కూర్చొని ఉంటుంది. రోడ్డున పోయే ఆడవాళ్ళందరూ కౌసల్యాదేవి గారికి ఎంత పరిస్థితి వచ్చిందో చూడండి. పల్లెటూరు నుంచి ఒక కోడల్ని తెచ్చుకుంది. ఇన్ని సంబంధాలు వచ్చినా కాదనుకోని. ఆమేమో ఇంటి పరువును కాస్త బజారుకి ఈడ్చిందని అయితే మాట్లాడుతూ ఉంటే, మళ్ళీ వాళ్ళ మాటలకు ఇంకా చాలా బాధపడిపోతూ ఉంటుంది. నేను ఏం తప్పు చేశానని, నన్నెందుకు ఇలా నలుగురిలోనూ నన్నిలా తప్పుగా మాట్లాడుకుంటున్నారన్నట్టు బాధపడుతూ ఉంటుంది మళ్ళీ.